నమస్కారం. నేను మీ వీరయ్య స్వామిని, ఎంఏ ఆస్ట్రాలజీ, ఓయూ ఉస్మాన్ యూనివర్సిటీ, వనస్థలిపురంలో గత 20 ఏళ్ళుగా పురోహితం చేస్తూ అనేక వేల మందికి జ్యోతిష శాస్త్రాన్ని చెప్తూ వారి పరిగణన తీసుకొని చెప్తున్న అంశాలు. ఈ సంవత్సరము విశ్వావసనామ సంవత్సరంలో మిథున రాశి గురించి చెప్పుకుంటున్నాం. మిథున రాశి వాళ్లకు ఆదాయం 14, వ్యయం 2. ఇది చాలా బహుచక్కమైన ఈ యొక్క మిథున రాశి వాళ్లకు ఆదాయం 14, వ్యయం 2 అంటే 14 రూపాయలు సంపాదించుకొని 2 రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు. వాళ్ళు మిగతా 12 రూపాయలు వాళ్ళు దాచిపెట్టుకుంటారు. ఈ సంవత్సరం మొత్తం కూడా శుభదాయకంగా ఉంటుంది. ఆ డబ్బుతోటి ఏదైనా వస్తువులు కానీ, వాహనాలు కానీ, వారి యొక్క ఏదైతే ఓ కార్యక్రమం ఉంటుందో దానిపైన వారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉపకరిస్తారు. అదేవిధంగా గౌరవం 4, అవమానం 3. అంటే నలుగురు మెచ్చుకుంటే ముగ్గురు అవమానపరుస్తారు. కేవలం ఒక్కరు మాత్రమే వీళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి ఎలాంటి స్థానాల్లో వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ఖచ్చితంగా ముందుకు వెళ్ళే అవకాశం ఈ సంవత్సరం ఉంటుంది. ఇక ఈ రాశి వాళ్ళకు గోచార రీత్యా శుభాశుభ ఫల మిశ్రమంగా ఉన్నవి. ఆశించిన విధంగానే అనుకున్న కార్యక్రమాలు కూడా అంది వస్తాయి. కొత్త విషయాలందు ఆసక్తి కనబరిచి నూతన రీతులు ముందుకు కనబరిస్తారు. కార్య విజయం కావిస్తారు. అంటే ముందు చెప్పుకున్నాము, ఈ సంవత్సరం అంతా కూడా వీరికి శుభంగానే ఉంటుంది. ఏ కార్యక్రమైనా దిగ్విజయంగా ముందుకు వెళ్తారు. మరి అదేవిధంగా అపార్థములు అనుకొని మనస్పర్ధ జరిగే సూచనలు ఉన్నవి. వీరు ఎప్పుడైనా బాగుపడుతున్నారంటే పక్క వాళ్ళందరూ చూసి ఓర్వలేక కొన్ని అపార్థాలు, నిందలు వేసే అవకాశం ఉంటుంది. ఆచితూచి వీళ్ళు అడుగు వేయాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా ముఖ్యంగా దాయాలతో, అన్నదమ్ములతో, స్నేహితులతో ఆర్థిక విషయంలో శ్వాసించే విధంగానే అనుకూలిస్తాయి. మీ తోటి స్నేహితులు, మీ తోటి బంధువులతోటే మీరు అతి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సంవత్సరం అంతా కూడా మిథున రాశి సూచిస్తుంది మన శాస్త్రం. మరి అదేవిధంగా చేతి వృత్తులు చేసి అదృష్టకరంగా ఉండి మంచి లాభాలు చూడగలవు. మీరు ఏ వృత్తిలో అయితే ఉన్నారో, ఏ వ్యాపారంలో ఉన్నారో, ఏ ఉద్యోగంలో ఉన్నారో అదే ఉద్యోగము, అదే వ్యాపారము, అదే వృత్తి మీకు అనుకూలిస్తాయి. ఈ సంవత్సరం కూడా 100% కూడా మీకు అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పి చెప్పబడుతుంది. మరి అదేవిధంగా ప్రతి విషయానందు కూడా స్వీయ పర్యవేక్షణ అవసరము. ఆచి తూచి తప్పకుండా మీరు అడవేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క పనిని మీరు పర్యవేక్షణ చూసి ముందుకు సాగవలసి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేయవారికి ఆశించే ఫలితాలు ఆశి విధంగానే ఉండును. ప్రభుత్వాలు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో మిథున రాశి వాళ్ళకు ఈ సంవత్సరం కూడా ప్రమోషన్ రావడము, ఉన్నత స్థాయి ఉద్యోగం పొందడం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. మరి అదేవిధంగా మానసిక అశాంతి, ఒత్తిడి ఉన్నను పై అధికారుల మన్నను పొందగలరు. మీ పనిలో ఎంత ఒత్తిడి ఉన్నప్పుడు కూడా మీ పనికి ప్రాముఖ్యత ఇచ్చి మీరు ముందుకు సాగుతారు. అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారం కూడా పొందుతారని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా విద్యార్థులకు శ్రమ అధికము, ఫలితం తక్కువ అనుడును. విద్యార్థులకు చదవాల్సిన శ్రమ అధికంగా ఉంటుంది, కానీ ఫలితం మాత్రం తక్కువ ఉంటుంది. మిథున రాశి వాళ్ళు ఖచ్చితంగా కష్టపడి చదవాల్సిన అవసరము ఈ రాశి వాళ్ళకు ఉందని చెప్పబడుతుంది. మరి అదేవిధంగా షేరు వ్యాపారులు ఆచితూచి వ్యవహరించవలేను. షేరు రంగంలో, మార్కెట్ రంగంలో డబ్బులు ఎవరైతే పెడుతున్నారో ఆచి తూచి వ్యవహరించి పెట్టాలని చెప్పి నియమ నిబంధనలతో ముందుకు సాగాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మిథున రాశి వాళ్ళకు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆ యొక్క సమయానికి తప్పకుండా మీరు భోజనం అనేది, అల్పాహారం తప్పకుండా స్వీకరించాలి. మరి అదేవిధంగా మిత్రులతో సహాయసహకారాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తులు, వస్తు వాహన ఆభరణాలు సంగ్రహిస్తారు. తండ్రితో లేక తండ్రితర బంధువులతో విరోధులు ఏర్పడగలవు. తండ్రితో పాటు ఉన్న బంధువులు అంటే బాబాయిలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వారితోటి మీకు శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంది ఈ మిథున రాశి వాళ్ళకి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. మరి వీటికి పరిహార మార్గం ఏదైనా ఉందా స్వామి అని మీరు అడగవచ్చు. దానికి కానీ చెప్తున్నాను వినండి. ఈ మిథున రాశి వాళ్లకు ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుండాలి అనుకుంటే దుర్గా స్తోత్రం పారాయణం చేయుట, రుద్రాభిషేకం చేయుట, మరియు విష్ణు సంబంధ ఆలయ దర్శనం చేయుట అన్ని విధముల శ్రేయోదాయకము. మిథున రాశి వాళ్లకు ఎక్కువగా మంగళవారం, శుక్రవారం అమ్మవారి యొక్క స్తోత్రాలు పఠించడము, అదేవిధంగా రుద్రాభిషేకాలు, రుద్ర తప్పకుండా రుద్రాభిషేకాలు చేయించుకొని ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా శుభదంగా ఉండాలని చెప్పి కోరుతున్నాము. ఓం నమః శివాయ.